వైరా ఏసీపీ ఎంఏ రెహమాన్ మంగళవారం పదవీ విరమణ పొందారు. సుమారు 3 సంవత్సరాలుగా వైరా సబ్ డివిజన్ ఏసీపీగా ఆయన విధులు నిర్వర్తించారు. శాంతి భద్రతల పరిరక్షణ కోసం నిత్యం కృషి చేశారు. పలు చోరీ, హత్య కేసుల్లో కీలకంగా వ్యవహరించి బాధితులకు సత్వర న్యాయం చేయడంతో ఆయన తన వంతుగా పనిచేశారు. సబ్ డివిజన్ అధికారులతో నిత్యం సమావేశాలు, కేసుల ఛేదన పట్ల పురోగతిని ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ అధికారులకు సూచనలు చేశారు. అలాగే సబ్ డివిజన్ పరిధిలో కుల, మత విద్వేషాలు, ఎటువంటి అసంఘటిత సంఘటనలు జరగకుండా ప్రత్యేక చర్యలు తీసుకున్నారు. అధికారులకు, ప్రజలకు నిత్యం అందుబాటులో ఉండి వారి బాధ్యతలను, కర్తవ్యాలను నిర్వర్తించారు. ఏసీపీ ఎంఏ రెహమాన్ పదవీ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన లా అండ్ ఆర్డర్ సిపి ప్రసాదరావు పోలీస్ శాఖలో ఏసీపీ రెహమాన్ చేసిన సేవలను కొనియాడారు. ఈ కార్యక్రమంలో లా అండ్ ఆర్డర్ అడిషనల్ అడ్మిన్ రామార్జం, ఏఆర్ అడిషనల్ డీసీపీ కుమారస్వామి, డీసీఆర్టీ ఏసీపీ సాంబరాజు, సిసిఎస్ ఏసీపీ సర్వర్ పాషా, సబ్ డివిజన్ సిఐలు, ఎస్ఐలు పాల్గొన్నారు. సమస్య మీద మనం ఫోకస్ చేసి మన బాధ్యత పిల్లలందరినీ కూడా వాళ్ళ మీద ఉన్న ఇంటి సమస్యలు మనం పక్కన పెట్టేసి ఒక సమస్య ఆప్షన్ ఎందుకంటే ఆ సమస్య పరిష్కరించిన తర్వాత మనం ఆ సమస్యని మనం డీల్ చేసి దాన్ని శాసనం చేసిన తర్వాత మనం ఉపయోగపడతాం. అట్లా చెప్పి మళ్ళీ ఆ సమస్య అయిపోయి ఇంకో సమస్య మనకి ఎదురవుతుంది. అదే వేరే ప్రభుత్వ ఉద్యోగాలు, వేరే ఉద్యోగాలు ఒక సమస్య అయిపోయిన తర్వాత హ్యాపీగా రిలాక్స్ అవుతారు. కానీ పోలీసు ఉద్యోగం కాదు. సమస్య కాకుండా ఇంకో సమస్య ఎప్పుడైతే ఉంటుంది. జీవితంలో తెలుసుకుంటా ఏ సమస్యతో కొన్ని మాటలు మాట్లాడుతుంది. సో పోలీసు ఉద్యోగాన్ని నేను ఛాలెంజింగ్ చేయాలి. దీనికి సక్సెస్ కావాలంటే మనిషికి పోలీసు ఉద్యోగాలు పేషెన్స్ చాలా అవసరం, డిసిప్లిన్ చాలా అవసరం, కమిట్మెంట్ చాలా అవసరం. పోలీసు ఉద్యోగం అనేది పేదవాళ్ళకి మనం సహాయం చేయడం, వేరే ఉద్యోగాలకు అవకాశాలు ఉండవు. ఒక పోలీసు ఉద్యోగంలో ఎక్కువ అవకాశాలు ఉంటాయి. ఒక బాధితుడికి అన్యాయం జరిగిందంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ దేవుడికి ప్రార్థిస్తారు, తర్వాత పోలీస్ స్టేషన్ పెడతారు. అక్కడ ఉన్నటువంటి పోలీస్ అధికారి ఎవరు ఎస్ఐ కానీ, సిఐ కానీ, ఇంకా ఎవరో ఎస్సీ కానీ, పైన ఏ అధికారాన్ని కానీ తర్వాత దేవుడు గుడి తర్వాత